గరుడ పురాణంలో చిన్న కథ చెప్తున్నాను. వేణుడు అనే మహారాజు ధ్రువవంశం చెందినవాడు. ఇతని రాజ్యాన్ని ఘోరంగా పరిపాలిస్తుంటే మునులు ఇతన్ని చంపివేస్తారు. మునులు ఇతన్ని చంపివేసి ఇతని బాడీని భద్రపరిచి ఇతని యొక్క ఊర్ధ్వ భాగాన్ని పై భాగాన్ని మదిస్తారు. మంత్రంతో మదిస్తే ఒక పిల్లవాడు, నల్లటి పొట్టి పిల్లవాడు పుడతాడు. ఆ పిల్లవాడిని పక్కన ఉండమని అనమాట, అంటే పక్కన పెడతారు. సో ఆ పిల్లవాడు నిషిధ అనగానే పక్కన పెట్టడం అనమాట. అతనికి నిషాదుడు అని పేరు వచ్చి అతను పర్వతాల మీదకి వెళ్ళిపోతాడు తపస్సు చేసుకోవడానికి. నెక్స్ట్ మంచి పిల్లవాడు కావాలని విష్ణువుని మునులు స్తోత్రం చేస్తూ అతని యొక్క కుడి చేతిని మదిస్తారనమాట. అతని బాడీలో కుడి చేతిని మదించగా పృథు చక్రవర్తి పుడతాడనమాట. పృథు అనే వ్యక్తి బాబు పుడతాడు. అతనే పృథు చక్రవర్తిగా అభివృద్ధి చెందుతాడు. ఇతను ఏం చేస్తాడు? పృథ్వీని పిండి సిరి సంపదలు, భూమిని పిండి సిరి సంపదలు తీసుకొని ప్రజలకిచ్చి సస్యశ్యామలుగా రాజ్యాన్ని పరిపాలిస్తాడనమాట. ఈ విధంగా నేను డ్రా చేశాను ఆ బాడీని, బాబు కుడి చేతి నుంచి పుట్టడం అవన్నీ. ఓకేనా ఫ్రెండ్స్? బాగుంది కదా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.